నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి శ్రీనివాస్ నగర్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక వైన్స్ దగ్గర క్యాంటీన్లో పనిచేసే ఒక మహిళ చాలా అద్భుతంగా పాటలు పాడుతుందని మనకు సమాచారం వచ్చింది. ఆమె ఏ విధంగా పాటలు పాడుతుంది, ఆ కమలమ్మ ఇక్కడ ఎందుకు పనిచేస్తుంది, ఆమె ఎట్లాంటి పాటలు పాడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. రైట్, ప్రస్తుతం అయితే మనతో పాటు ఉన్నారు కమలమ్మ గారు. అమ్మ నమస్తే అమ్మ, ఎలా ఉన్నారమ్మా? అమ్మ పాటలు బాగా పాడుతున్నారని చాలా మంది అంటున్నారు. ఎట్లా పాడుతున్నారు, ఏ ఏ పాటలు పాడుతున్నారు? సార్ నాకు అన్ని మన జానపద పదాలు చిన్నప్పుడు అన్న పాటలు వస్తాయి నాన్న. సార్ మాకు చిన్నప్పుడు మేము నాటుకు కోతలకు అన్ని కష్టాలు పడడం, శనక్కాయ బీక పోయేది, పెసర ఎరబోయేది. అమ్మ వాళ్ళకు కొంచెం బీద వాళ్ళ అమ్మ వాళ్ళు నాన్న పెద్దగొల్ల తన చేసి అంతా నా పాడు చేసిండు. మీ ఆడపిల్లలు నలుగురం పుట్టినాము. ఇక నన్ను కొంచెం మా అత్తగారులు ఉన్నోళ్ళని ఇచ్చేసిండ్రు. సరే భూములు పొలాలు వాళ్ళకుంటే ఇస్తే మేము వర్షాలు వచ్చి పంటలు పోయి వర్షాలు లేక అన్నీ ఎండిపోయి ఒక ఖమ్మం వచ్చేసినాం. అప్పుల పాలై. ఎట్లాంటి పాటలు పాడుతుంటారు? నేను జానపద పదాలు పాడుతున్నాను. ఒక పాట ఏదైనా పాట పాడిన. నాగసరము సీరగటి నల్ల నాగుల కొప్పు ఎసి, నాగసరం సీరగటి నల్ల నాగుల కొప్పు ఎసి, ఏడికి పోతన్నవే మద్దల పిల్లో మల్లికాంబ, బిరబిరబోతున్నవే మద్దల పిల్లో మల్లికాంబ, బిరబిరబోతున్నవే మద్దల పిల్లో మల్లికాంబ. నాగసరము సీరగటి నల్ల నాగుల కొప్పు ఎసి, నాగసరము సీరగటి నల్ల నల్ల కొప్పు ఎసి, నాటుకు పోతున్నారు మంచమీనున్న మల్లయ్య బావ, మందెళ్ళిపోతున్నారు రో మంచమీనున్న మల్లయ్య బావ, మందెళ్ళిపోతున్నారు రో మంచమీనున్న మల్లయ్య బావ. ఇట్లాంటి పాటలు మీరు పల్లెటూరులో ఉన్నప్పుడు బాగా పాడుకునేదమ్మా? పల్లెటూరులో ఉన్నాక బాగా పాడేస్తారు నేను పాటలు. ఈ నాటి పోతాయి, ఇవన్నీ వస్తాయి పాటలు. కొన్ని కామెడీ పాటలు వస్తాయి, కొన్ని సినిమా పాటలు. చిన్నప్పుడు నాన్న వాళ్ళు అంతే అయ్య అనేవాళ్ళం. మీ నాన్న కూడా ఇప్పుడు అంటారు. మా అయ్య మా అమ్మ బాగా కష్టపడేది. మేము నలుగురం ఆడలను, ఒక్కడే అన్న కూడా చచ్చిపోయింది. చిన్నప్పటి నుంచి కూడా పాటలు పాడటం ఇష్టమా? చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన కాంచి ఫస్ట్ బతుకమ్మని పాడేది. అదేం పాడేది అంటే అమ్మ గిట్లా వాళ్ళందరూ బతుకమ్మలు ఆడుతుంటే పాడేది. ఒక్కేసి పువ్వేసి సందమామ, ఒక్కజాములయ సందమామ, శివ పూజ వెళ్ళయ సందమామ, శివుడెల రాడయ సందమామ, శివుడికి శ్రీగద్దె సందమామ, మాకు సరే గద్దె సందమామ, గౌరీదేవయ్య సందమామ, గంగ భవనయ్య సందమామ, భూలోక మేలేటి సందమామ, బంగారి బతుకమ్మ సందమామ, బంగారి బతుకమ్మ సందమామ. ఇలాంటి పాటలు చిన్నప్పటి నుంచి పాడేది. ఇక జానపద పదాలు అంటే ఇంకా చాలా వస్తాయి. ఇప్పుడు అన్నదమ్ముల మధ్య అనుబంధాలని, తల్లిదండ్రుల ప్రేమని అట్లాంటివి కూడా ఏమైనా పాడతారా? అన్నదమ్ములది అంటే అన్నదమ్ములది కూడా ఉంది సార్. అన్న మా తల్లి గారు చీరలు పెట్టకుండా ఇట్లా అన్ని కొన్ని బాధలు ఉంటాయి కదా. వెనకటోళ్ళు అన్న పెట్టకుండా ఏడ్చేది ఆడపిల్లలు ఉంటారు కదా, అది కూడా ఉన్నాయి. ఎట్లా మరి మీరు ఖమ్మం ఎక్కడ మీ ప్రాపర్ ఖమ్మం ఎప్పుడు వచ్చారు? ఇక్కడ క్యాంటీన్, ఇక్కడ వైన్స్ క్యాంటీన్లో ఉంటాం ఏంటి? అయితే మేము ఖమ్మం సారు మేము వ్యవసాయం ఉండే మాకు. మా అత్తగారు ఒక 6 ఎకరాల భూమి ఇచ్చిండ్రు. వ్యవసాయం చేస్తే ఆ సంవత్సరం వర్షాలు వచ్చి మొత్తం కొట్టకపోయి ఇట్లు కూడా రాలేదు ఇంటికి. అప్పుడే పొలం మీద 20,000 దాకా లాస్ వచ్చింది. ఇక మళ్ళా ఇప్పుడు పొలం తోట అయితే తోట ఎండిపోయింది. ఆ తోట కూడా రేట్ లేక అది ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ అయిపోయిన తర్వాత ఇక మేము అన్ని కష్టాలలో ఉన్నాం. మా చిన్న బాబు పుట్టిండు, నాకు పెద్ద ఆపరేషన్ అయింది, మా అంకుల్కు పెద్ద ఆపరేషన్ అయింది. మా పిల్లలు పట్టుకునేటోళ్ళు లేరు. నా పెద్ద కొడుకునైతే మాకు చేను పనికి పోతే ఎవరు సహకరించేటోళ్ళు లేక నా కొడుకుని ఈపినేసుకొని కూడా చెట్టు లేబట్టిన. చాలా కష్టాలు పడ్డా. ఇక్కడ ఉన్నట్టు అక్కడ రైతు పుట్టుకబుట్టి చాలా ఆగమైపోయినాం నాన్న సారు. చాలా ఆగమైపోయినాం, అప్పుల పాలైనాం. కొంచెం ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు. మా ఆయన పెద్ద ఆపరేషన్ అయినాయి, నాకు 2 పెద్ద ఆపరేషన్లు. ఇక అప్పుల పాలైనాం. కొద్దిగా పొలాలు కూడా అమ్ముకున్నాం. అమ్ముకొని ఇక ఖమ్మం వచ్చి మా ఆయన అమ్మని పనిచేసిండు. సరే అంత ఇంత సంపాదించుకుందామని ఇక మేము వైన్ షాపులు తీసుకొని ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి వైన్ షాపులనే చేస్తాను. ఇక్కడ వంట చేయటం, అమ్ముకోవటం, గుగ్గిళ్ళు, రివరు, మరి బోటి, నల్ల ఇలాంటివన్నీ వేసుకొని ఇక ఇక్కడ పాటలు పాడుతా కూడా మీరు వంట చేస్తారని అంటున్నారు. ఏమేం పాటలు పాడుతుంటారు? పాటలు పాడుకుంటా కూడా వంట చేస్తా ఉంటే మా వాళ్ళంతా ఇక నవ్వుతా ఉండేది. ఇక వంటలు చేసుకుంటే ఇక అదే మనకు బతుకమ్మ పాటలు కానీ, జానపద పదాలు కానీ ఇవన్నీ పాడుకుంటా. బాగా ఇష్టమైన పాట ఏమొచ్చమ్మా మంచిగా? నాకు బాగా ఇష్టమైన పాట అంటే నాన్న అన్ని ఇష్టమైన పాటలు అన్ని మంచిగానే ఉంటాయి. పాటలు మనం పాడుకోవాలనుకుంటే అన్ని ఇష్టం ఉంటాయి సార్. మరి అన్నీ బాగానే పాడేదాన్ని. ఇవన్నీ ఒక్కొక్క పాటలు ఒక్కొక్క తీరుగా అంటే ఇక మేము కష్టాలు పడి ఇక ఈ పని చేసుకుంటా బాధని అన్ని పోయేటట్టుగా పని చేసుకుంటా పాట పాడుకుంటా. అన్నదమ్ముల పాట పాడతా, అత్త పాట, అన్నదమ్ముల పాట పాడతా.
పున్నమ్మో నాడు పుడితేనేయమ్మ పున్నమ్మో నాడు పుడితేనేయమ్మ పూసిన తంగెడు పువ్వు వంటిరే పూనమ్మో నాడు పుడితేనేయమ్మ అట్టింటి నాడు అత్తగారింటికి అట్టింటి నాడు అత్తగారింటికి అత్తగారింటికి పోతినయమ్మ అత్తగారింటికి పోతినయమ్మ అలికి ముగ్గులే ఎత్తుంటాయమ్మ అలికి ముగ్గులు నేను ఎత్తుంటాయమ్మ అలిగలిగి మా ఎత్త అరుగుల్లో దిగి అలిగలిగి మా ఎత్త అరుగుల్లో దిగి దంచరో కాలి లేవన్నదమ్మా దంచరో కళ్ళు లేవన్నదమ్మా అలిగలిగి మా ఎత్త దిగిపోయినది అలిగలిగి మా ఎత్త దిగిపోయినది దంచరో కళ్ళు తెచ్చిన చెల్లె దంచరో కళ్ళు తెచ్చిన చెల్లె బండిలో దామరించిన చెల్లె ఇక నన్న పోనీయరాదే చెల్లె ఇక నన్న పోనీయరాదే చెల్లె ఎడ్ల బండి గట్టి ఏరు దాటారాదే ఎడ్ల బండి గట్టి ఏరు దాటారాదే అంటే అన్న అమ్మ పుట్టినరోజు ఇవన్నీ పుట్టినాం కదా అన్న ఏం పెట్టినావు ఏం పెట్టకుంటుంటే అన్న నాకు ఏం పెట్టలేదు అని అంటే అన్ని పెట్టినా ఏరు దాటిపోవరాదు నువ్వు అన్న కోపం కదా. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులంతా రిలేషన్స్ అంతా ఫ్రెండ్స్ అంతా కలిసినప్పుడు పాటలు పాడుతుంటారా మీరు? పాటలు పాడేది ఆనందంగా ఏమేం పాటలు పాడుతుంటారు? ఆనందంగా అంటే ఇంకోటి చెప్పనా నాన్న ఆనందంగా అంటే మేము బజార్లో కూర్చున్నప్పుడు మాకు కరెంట్లు గట్ట లేవు కరెంట్లు లేవు ఏం లేవు మంచిగా దీపాలు గట్ట ఆయన ముట్టించుకొని ఎన్నెలకు ఆడుకుండేది మేము బతుకమ్మ పాటలు పాడేది ఎక్కువ బతుకమ్మ పాటలు ఈ దమ్మ దానిమ్మలు ఇలాంటివి గట్ట మేము ఆడుకుంటేది పాడేది. ఏం పాటలు పాడేదంటే బతుకమ్మ గట్ట ఆడుగుస్తుంది పిల్లకు ఏం సొమ్మో గుగ్గొమ్మ గుమ్మడి పిల్లకు ఏం సొమ్మో గుగ్గొమ్మ గుమ్మడి పిల్లకు రేగుముల్లో గుగ్గొమ్మ గుమ్మడి పిల్లకు రేగుముల్లో గుగ్గొమ్మ గుమ్మడి వల్ల కాదు ఉంచుకోరో గుగ్గొమ్మ గుమ్మడి రేగుముళ్ళు మెప్పలేదో గుగ్గొమ్మ గుమ్మడి అంటే పిల్లని మాట్లాడవస్తారు. పిల్లాకి ఏం సొమ్ము పెడతారంటే మేము ఏం సొమ్ము రేగుముళ్ళు పెడతాం అంటే చెవులు కుట్టుకొని పిల్లగానికి ఉంగరాలో గుగ్గొమ్మ గుమ్మడి పిల్లగానికి ఉంగరాలో గుగ్గొమ్మ గుమ్మడి సూది కాసి చుట్టు పెడతామో గుగ్గొమ్మ గుమ్మడి సూది కాసి చుట్టు పెడతామో గుగ్గొమ్మ గుమ్మడి ఒప్పలేదు మెప్పలేదు గుగ్గొమ్మ గుమ్మడి ఒప్పలేదు మెప్పలేదు గుగ్గొమ్మ గుమ్మడి అంటే పిల్లగానోళ్ళు కూడా మేము ఒప్పలేదు మెప్పలేదు సూది కాసి చుట్టు పెడతామంటారు. మరి పిల్లోళ్ళు పెడతానంటే మరి పిల్లకేమో ఇవి పెడతారు కదా చెవులకు ముండ్లు మరి పిల్లగానికి కాల్చి మేము ఇది పెడతామంటారు. ఇంకా ఇట్లాంటి పాటలు కూడా చాలా. ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరమ్మా? ఎక్కువ ఎవరు సినిమాలు చూసేవాళ్ళు? నేను ఎక్కువ నాకు చిన్నతనం మాకు సినిమాలకు గట్ట అన్న ఈయన పేరు ఏదో ఉండే నాగేశ్వరరావు రామారావు సోన్ బాబు సినిమాలు అన్న ఊళ్ళో ఆడుతుంటే పోయేది నాన్న మేము సినిమాలో మాకు పల్లెటు ఇది సిటీ తెలవకపోయేది మాకు మోదిలో కూడా మాది. ఇక నా పెళ్ళైనాక మా ఆయన సోన్ బాబు సినిమా చూపించిండు. ఇంకా నేను పెద్దదాన్ని కలిసి చిన్న పిల్లని అమ్మలు దీపాలు తీసుకుపోయిండ్రు. దీపాలు తీసుకుపోతే ఇంకా మా అన్నాను మా ఆయన నేను మా అత్త కలిసి పోతున్నాం. పోతుంటే సినిమా చూసిపోదాం బావనని ఇద్దరు కలిసి పోయిండ్రు సోన్ బాబు సినిమా అది మేము చూసినాం. సినిమా పాటలు ఏమన్నా వచ్చా? సోన్ బాబు సినిమా పాట అప్పుడు చిన్నప్పుడు చూసిన కదా వస్తుంది. ఏ పాట? అదరిల్లు పొదరిల్లు సుక్కల ఆకాశం నేనున్నది నీ కోసం నువ్వున్నది నా కోసం ఉన్నది నా కోసం. ఎవరి దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకోలే? సొంతంగా లేదు నాకు ట్రైనింగ్ ఇట్లా పాడటం ఏది తెలియదు. ఊళ్ళలో మామూలుగా జానపద గేయాలు పాడటం అట్లా అదే పాడేది. మరి ఎందుకు సింగర్ గా ఎప్పుడు కూడా ఎక్కడ పాడలేదు? అంటే నాకు పాటలు చాలా వస్తాయి. మా అత్తగారింటికి పెళ్ళి అయిన తర్వాత మా అత్తగారు మా అయ్య చెప్పి అనిపించేది చిన్నప్పటి నుంచి పాటలు వస్తాయి. అత్తగారింటికి పోయేటప్పుడు మా అయ్య ఏమనేది అంటే అమ్మ నీకు పాటలు కట్టొస్తాయి మీ అత్తగారింటికి పోతే పాటలు పాడితే మీ అత్తగారులు ఉన్నోళ్ళమ్మ పాటలు పాడబాకు నువ్వు అక్కడ నువ్వు పోయేటప్పుడల్లా మా అయ్య చెప్పి పంపించేది పాటలు అక్కడ పాడబాకు ఎవరింటికి పోబాకు బిడ్డ చిన్నపిల్లని అప్పుడు నాకు తెలియదు పెళ్ళి చిన్నపిల్ల అప్పటి పెళ్ళి అని మా అయ్య చెప్పేటోడు. ఇక మా అత్తగారింటి కూడా అసలు మా అత్తగారి ఇంటికి నేను స్టేజ్కి పాట పాడిన రోజే వాళ్ళకి పాటలు వస్తాయి అన్నది తెలిసింది మా భర్తలకు కూడా. అసలు ఎవ్వరికి కూడా నాకు పాటలు వస్తుండలేదు. మా అమ్మళ్ళకు మా అక్కలకు మా చెల్లెలకు వీళ్ళకి ఇది పాటల పల్లెకి ఇది పాటల కోగిలని మా అమ్మగారులకు అమ్మమ్మళ్ళకి అందరూ తెలుసు. బాగా పాడేది పాటలు. ఇక ఇవన్నీ మీకు అనిపిస్తుంటదమ్మా ఇప్పుడు చాలా మంది కూడా ఏజ్ వచ్చాక కూడా పాటలు పాడుతున్నారు గంగవ్వ అని ఇంకా కొంతమంది ఇట్లా మనం ఫోన్లో చూస్తుంటాం కదా వాళ్ళందరూ చూసినప్పుడు ఏమనిపిస్తుంది మరి నాకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది? నాకు ఛాన్స్ ఇవ్వాలని ఎట్లా వచ్చిందంటే నాన్న అంత ముందు నేను తెలంగాణ వచ్చిన సంవత్సరం స్టేజ్కి బతుకమ్మ సాంగ్ పాడినప్పటి నుంచి కళాకారులకు బాగా తెలిసిన తర్వాత అమ్మని పంపించని వాళ్ళు మా అమ్మడి పడ్డా కూడా నేను మా బాబాయ్ పో అని అన్నాడుగా నేను పోలే ఎక్కువ. ఇక ఆడాడ మాకు గొల్లరాజుల పాటలు ఇవన్నీ పోయి పాడితే వీళ్ళందరూ కలిసి అమ్మ నువ్వురా
నీకు పాటలు వస్తాయి నువ్వు పాడదురా అనేది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కాడికి పిలుచుకోపోతానికి నాకు వస్తే నేను పోలే. అప్పుడు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి నిలబడ్డ సంవత్సరం జగన్ కాడికి పిలుద్దాం అనుకున్నా వచ్చారు. ఈ పాటలు చూసే వాళ్ళు పిలిపించారు నన్ను. పిలిపిస్తే నేను రానయ్యా నన్న బాబాయ్ పోవే నీకు మంచి అవకాశం వచ్చిందంటే నేను పోనని ఏడ్చిన. అయితే పోవే వాళ్ళు మంచిగా రోజు 1500 ఇస్తానన్నారు, నీకు మనుషులు ఉంటారమ్మా మంచిగా బట్టలు ఇస్తా అది ఇదని అంటే నేను పోలే. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి నిలబడ్డ సంవత్సరం నాకు ఛాన్స్ వచ్చింది అక్కడికి. ఇక నేను పోలేదు. ఇక ఈ పాటలు అక్కడ ఇక్కడ పాడుకుంటా 2-3 దాంట్లో పాడించిన, కొన్ని ముందుకు తీసుకురాలేదు. ఇక మా అబ్బాయి శనాల పాడిన, డిఆర్ అని ఒక దాంట్లో పాడిన. ఆ పాట ఎంత బాగుంది తెలుసు, ఆ పాట పాడతాను నేను. కట్టెల మొబు గట్టిన రోగంగులు కటమిన పెట్టిన రోగంగులు కట్టా తిరిగి రోగంగులు నా కట్టెల మోపెత్తి పొరోగంగులు రావాలనున్నదే లక్ష్మి మోపెత్తాలనున్నదే లక్ష్మి అరకగట్టుతున్ననే లక్ష్మి నా హాబులాగయాయనే లక్ష్మి ఐరవాదాగులోన గంగులు నా హద్దలరెకపోతుందిర గంగులు ఆగువంక పారజూడు గంగులు నా హద్దలరెక తెచ్చిరో గంగులు తేవాలనున్నదే లక్ష్మి నీకియ్యాలనున్నదే లక్ష్మి. అయితే మా పెద్దమ్మంది కదా, ఇంద్రమ్మ చచ్చిపోయింది, బిడ్డ ఇండ్లు కట్టించింది, మరి ఆమె రోడ్లు పోపించింది. అప్పుడు ఫోన్ తీగలు ఎక్కడికెక్కడికి ఉండేది కదా, ఫోన్ తీగలు తెప్పించింది బిడ్డ, బస్సులు తెప్పించింది. అమ్మ నీకు బాగా పాటలు వస్తాయి, పాట పాడరాదు, ఇంద్రమ్మ చచ్చిపోయింది పాట పాడరాదు అనేది అని నేను 2 రోజుల తర్వాత ఇక పాడవాడినా. ఇండ్లు లేనార్లకు ఇండ్లు ఎత్తివమ్మ కుతురాన ఇందరమ్మ ఇండ్లు లేనొల్లాకు ఇండ్లు ఇప్పిత్తివమ్మ కుతురాన ఇందరమ్మ మా కన్న మీరమ్మ కన్నుల నీడ ఎలిగించు లైటు ఎండిపై పుల్లు లాంపు తిగే లవ్వంగ మగ్గ ఎవనూరు నీది కాదు మా ఇందరమ్మ జెండల్లో ఉన్నావమ్మ మా ఇందరమ్మ గుండెల్లో ఉన్నావమ్మ మా ఇందరమ్మ జెండల్లో ఉన్నావమ్మ మా ఇందరమ్మ అన్న పెట్టిన సీర గట్టి ఓ రాస గుమ్మడి బతుకమ్మలాడుదామే ఓ రాస గుమ్మడి కలికి గంధము పెట్టి పసుపు కుంకుమ పెట్టి అన్న పెట్టిన సీర గట్టి బతుకమ్మలాడుదామే సుక్కల్లో చంద్రుడు కేసీఆర్ మాయన్న సుక్కలన్నీ చెల్లెల్లో బతుకమ్మ ఆటల్లో అన్న పెట్టిన సీర గట్టి ఓ రాస గుమ్మడి బతుకమ్మలాడుదామే ఓ రాస గుమ్మడి బతుకమ్మలాడుదామే ఓ రాస గుమ్మడి. సమ్మక్క సారక్క జాతరకు కూడా పోతుంటారా? పాటలు ఏమైనా పాడతారా? ఆ సమ్మక్క సారక్క జాతరకు పాటలు నా దగ్గర కొన్ని ఉన్నాయి, పాటలు ఉయ్యాల మీద పాడేది నాన్న. అయితే ఆ పాటలు కూడా పాడదామని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఇవన్నీ పెడుతుంటే మీకు హ్యాపీ అనిపిస్తుందా? చిన్నప్పటి నుంచి టాలెంట్ని బయటికి రాకుండా ఉంచి 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 ఒకసారి ఈ టైంలో మీరు ఎక్స్పోజ్ చేస్తుంటే నాకు మంచిగా అనిపిస్తుంది అమ్మ. ఎందుకంటే నేను అన్ని కడుపులో పాటలన్నీ అప్పుడు చిన్నప్పుడు దాచుకొని ఉన్నా కదా, ఇక ఈ బయట పాడుతుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా మంది కూడా నీలాంటి వాళ్ళు కూడా అమ్మ నువ్వు మంచిగా పాటలు పాడుతున్నావు అక్కడక్కడ ఎక్కడంటే నేను మా గొల్లు లేదా సంఘంలో వాళ్ళు మీటింగ్ పెడితే పాడినా, మరి నన్ను ఈ పిల్లగాళ్ళు మీటింగ్లో తీసుకుపోతే కోలాటల్లో పాడేది పాట ఇవన్నీ పాడుతుంటే వామ్మో నీకైతే తెలంగాణ శ్రీకుంతలకు ఉన్నట్టే ఉన్నాయి, నువ్వు పాట పోవచ్చు, నువ్వు అసలు ఎందుకుంటున్నావు ఇక్కడ బాబాయ్ నువ్వు అమ్మని పోయిన షాపులో కూర్చోబెట్టి పని చేపిస్తాను, అమ్మని సీల్మాలలు పంపించరాదు, అమ్మని పాటలు పంపించరాదని మా ఆయన కూడా బాగా అనేటోళ్ళు. డుడ్డు బండి నాకొద్దురో మామ నాకొద్దురా నీ ఎడ్ల బండి ఎక్కి నేనొస్తారో మామ నేనొస్తారా అని నేనొస్తారో మామ నేనొస్తారా చింత చెట్టు ఎక్కి సిగురు గొత్తో మామ సిగురు గొత్తా నీకు వట్టి చేపల కూర వండి పెడతో మామ వండి పెడతా వండి పెడతో మామ వండి పెడతా నడిమి గోసి పెట్టి నాటెత్తారో మామ నాటెత్తారా నీ పల్లెటూరందాలు చూయించుతో మామ సూయించుతా నీకు చూయించుతో మామ సూయించుతా గంప ఎత్తుకొని నేను పోతారో మామ నేను పోతారా నువ్వు కోటరు వేసుకొని సేనుకూరో మామ సేనుకూర సేనుకు పోతంట ఎంటత్తారో మామ ఎంటత్తారా మనం గోకూర పచ్చడితో మనం తిందాము మామ గట్టు మీద మనం తిందాము మామ గట్టు మీద. బాగా పాడుతున్నావు పెద్దమ్మ, చాలా బాగున్నాయి నీ పాటలు. ఉన్నాయి కానీ మీరు స్థలాల్లో వచ్చారు కదా నాన్న, నాకు ఇంకా ఉన్నాయి అన్ని చిన్న చిన్న పాటలు బిట్ట కూడా ఉన్నాయి, పాడమంటే పాడతాను. రోజు పొద్దున్న సాయంత్రం దాకా ఏం చేస్తుంటారు? ఇక పొద్దుటిపూట ఇంట్లో పని చేసుకుంటా, ఇక ఊడ్చటం చల్లడం బువ్వల కూరలు అక్కడ చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ చేసుకొని మళ్ళీ నైట్ 11-12కి పండుకుంటా. ఇక్కడ పొద్దున్న ఎన్నింటికి వస్తారు? పొద్దున్న 9కి వస్తా, 9కి వచ్చి మధ్యాహ్నం పూట ఇక ఇంటికి పోయి మళ్ళీ అన్నం కూర చేసి. వయసులో ఎంత కష్టం ఎట్లా చేస్తున్నారు? ఏం చేస్తాం, కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తాం, తప్పదు ఇక. 2 పిల్లలా? 2 బాబులు.
వాళ్ళు ఏమైనా జాబ్ చేస్తున్నారు? ఈ పెద్ద ఆయన కూడా ఏ షాపులు కాస్తారు ఏడే కాడ. ఆయనను ఇంగ్లీష్ మీడియం చదివితే ఆయనకు అబ్బక ఆయనే ఏడు షాపులో పెట్టుకున్నాడు. ఇక చిన్న అబ్బాయిని సివిల్ ఇంజనీరింగ్ చదివించినాం. అయితే ఆయన పోలవరం ప్రాజెక్టులో చేసిండు, కొన్ని రోజులు బెంగళూరులో చేసిండు ప్రైవేట్గా. ఈ గవర్నమెంట్ జాబులు అని కేసీఆర్ అన్ని వేసినాక నా కొడుకు ఆ జాబులు వదిలిపెట్టుకొని వచ్చిండు. పెద్ద ఆయనకు కానీ మీకు కానీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది? ఇంకా ఆరోగ్యం అంటే కొడుకు ఆయనకు పెద్ద ఆపరేషన్ అయింది, నాకు 2 పెద్ద ఆపరేషన్లు అయినాయి. మా ఆయనది అసలు మేము చెప్పుకుంటే మీరు బాధపడతారు, ఇవన్నీ బాధలు కూడా చెప్పుకోకూడదు అనుకుంటాను నేను. తప్పే ఉంది, మీ బాధ ఏందనేది. ఎందుకంటే మేము అప్పుడు రైతుగా వ్యవసాయం చేసినప్పుడు పంటలు బండి రాలే, అన్నీ ఎండిపోయినాయి. ఎండిపోయి నీళ్లు పెట్టబోతేనేమో నీళ్లు ఉంటున్నాము, కరెంట్ ఉంటున్నాం, నీళ్లు ఉంటాలే. ఇక మా ఆయన నేను ఇటు అరక నా పిల్లగాళ్ళకి వండి పెట్టుకొని అన్నం తీసుకొని వచ్చేసరికి అరకలో వచ్చి అల్లున్నారు, కూలీలు వచ్చిన్నారు, నీళ్ళు లేవు ఏం లేవు, నీకు నాటాడాయని వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు. అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు. అసలు అప్పుడు రోజులల్లో మా ఆయన నేను మంది దాకా సావాలి. అసలు అన్ని బాధలు అన్నీ. వ్యవసాయం అంటే అసలు అమ్మ ఈ వ్యవసాయం ఈ రైతు చేసిన దానికంటే అసలు అందుకనే అంటారు ఆ రైతులు సత్తారు ఎందుకు సత్తారు అనుకునేటోళ్ళం మేము అప్పుడు. ఈ బాధలు ఈ కష్టాలు పడేపట్టుకుని అప్పటి రోజుల్లో తెచ్చాను. మా ఆయన నేను ఆ రైతు పుట్టుకబుట్టి ఆ కష్టం పడ్డం అంటే అప్పట్లో సావకోకుండా నా పిల్లగాళ్ళ బతికించుకుంటామని మేము కమ్మ వచ్చినాం. మా ఆయనకు పెద్ద ఆపరేషన్ అయింది. పెద్ద ఆపరేషన్ అయితే ఇది దోనకల్లు అచ్చత్రావు హాస్పిటల్. మాకు డబ్బులు కడతానికి లేవు, ఆయన కుట్లేసి ఉన్నాయి. వాళ్ళ బామ్మరిది ఉన్నాళ్ళు ఎవరు వాళ్ళ మేనత్త కొడుకు ఏం చేసిండు, ఎట్లా నాకు డబ్బులు కట్టాలి, మరి నీకు కుట్లు ఇస్తారని అంటే మరి డబ్బులు లేవు బావా అన్నాడు. మరి ఆయన షీట్ పాడుకొచ్చుకో అన్నాడు. అంటే షీట్ పాడుతో బావా మరి నాకు కుట్లు ఇప్పలేదు కదా అంటే ఆ షీట్ అనకాడికి పోయి పలానికి ఇష్టం అని చెప్పమన్నాడు. చెప్పమంటే మరి ఆయన రాని నేను సీటు బాడియనని ఆ సార్ అన్నాడు. ఏది ఎక్కడ మన దోనకల్లు. అయితే మా ఆయనకు కుట్లు కూడా ఇప్పలే, ఆయన చచ్చిపోయింది సాయన్నని. వాళ్ళన్నేమో ఆరంపల్లి డాక్టరు గోపయ్య అని ఉండేదల్లా, ఏది అచ్చత్రావు డాక్టర్ అని ఎక్కడ మన దోనకల్లా. ఇంకా మా ఆయన ఏం చేసిండు, కుట్లు ఇప్పకోకుండా డాక్టర్ అన్నానికి పోగానే ఆ కుట్లు ఇప్పకుండానే అట్టినే మరి డబ్బులు కట్టాలి కదా. అయితే ఇట్లా పట్టుకొని ఆ కుట్లు కూడా మా ఆయన అప్పుడు డబ్బులు లేవు చెప్పుకుంటా. బాధపడద్దు ఇప్పుడు బాధలు అనేవి అన్నీ వస్తాయి. ఇప్పుడు ఖమ్మం ఎట్లా అనిపిస్తుంది అమ్మ? ఖమ్మం వచ్చిన కానీ కొంచెం పర్లేదా మీకు? మంచిగా పర్లేదు అమ్మ, ఇక కష్టపడుతున్నాం, మంచిగా ఉంటున్నాం అంత ఇంత. అక్కడ కూడా మాకు 3 ఎకరాలు ఉంది. కోయిలమ్మ అని పేరు వచ్చింది ఖమ్మంలో. ఇక పాటలు అంటే ఇక నేను చిన్నప్పటి నుంచి పాడతా కాబట్టి వచ్చినాయి. అందరూ ఈ బజార్ కావచ్చు, అటు బజార్ కావచ్చు, శ్రీనివాస నగర్, ఖమ్మం మొత్తం నీ పేరే మారుమోగుతుంది. కొద్దిగా హ్యాపీగా ఉంది, హ్యాపీగా ఉంటాం. కానీ అయితే ఆ బాధలలో వచ్చినావు నాన్న. ఇక మా ఆయన పోయి ఇప్పుకొని వచ్చి వచ్చి ఆ డబ్బులు తీసుకొని వచ్చి కుట్లు ఇప్పించుకున్నాడు. ఇక బాగా కష్టాలు వచ్చినాయి. మేము పంట చేసినా పంట రావట్లేదు. ఇక పుట్టుకున్న మందు దాసత్త పిల్లలు ఆగమైపోతారు. మా ఆయన నేను అనిగా మా ఆయన ఏమనుకుంటా నాకు కూడా తెలియదు ఖమ్మం వచ్చే సంగతి. నేను కలాస పని చేశాను, నా పిల్లలు బతికించుకుంటాను. ఇక ఖమ్మం వచ్చేసిండు. మా ఆయన కలాస పని చేసిండు చాలా రోజులు. మా మరుదులు గట్ట వాళ్ళంతా ఉన్నోళ్ళే. ఇక వాళ్ళు కూడా కొంచెం మా అన్నయ్య ఇంత బతికి కలాస పని చేస్తాడు. మా అన్నయ్య కొద్దిగా మా మరుదులు కూడా ఫీల్ అయ్యిండ్రు. ఫీల్ అయ్యి కూడా మా మరుదులు కొంచెం మా అన్న ఇట్లా బాధపడతాడని కూడా వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. ఇక ఖమ్మం వచ్చినాక ఇక మేము కూడా కష్టపడ్డాం అంత ఇంత మేము కూడా కొద్దిగా సంపాదించుకున్నాం. ఇక పర్వాలేదు. ఇప్పుడు నువ్వు సింగర్ కావాలి. ఇక నేను సింగర్ కావాలి, ఫేమస్ కావాలని. మంచి పాటలు బాగా పాడుతున్నావు అమ్మా, మంచి స్థాయికి వెళ్తావు కంపల్సరీగా. మంచి సినిమా ఛాన్స్ కూడా ఎవరో ఒకళ్ళు ఇస్తారు తప్పకుండా, ఇవ్వాలని కోరుకుంటాను. ఇస్తే మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా పాటలు పాడి బాగా ఫేమస్ కావాలి. ఖమ్మానికి మంచి పేరు రావాలి. లోకల్గా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటాను. వచ్చారంటే నేను కూడా కొంచెం మీకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. రైట్ పెద్దమ్మ, చాలా మంచిగా పాడతాను. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాను అంటే మా చూసే వీక్షకుల నుంచి ఏం కోరుకుంటున్నాను? నేనేం కోరుకుంటానంటే నాన్న, నేను చాలా కష్టాలు పడ్డా, నాకు కొంచెం నా పిల్లగానికి ఏదైనా అంత జాబ్ ఇచ్చే భాగ్యం కలిగియండి. మేము కష్టాలు పడుతున్నాం, మా పిల్లలు కూడా పడొద్దని నేను కోరుకుంటాను. ప్రైవేట్ చేస్తుండే మా బాబు. ఇక జాబ్ ఇచ్చే అంటే రాసుకుంటాడులే, ఆయన గురించి వద్దులే. నా గురించి నాకేందంటే నన్ను బాగా అందరూ తెలంగాణ శేకుంతల నువ్వు సినిమాలలో పోవాలి, నువ్వు సినిమా తీయాలి, నువ్వు పాటలు బాగా పాడతావు అని నన్ను అందరూ అంటారు. నాకేమన్నా సినిమాల ఛాన్స్ ఇస్తే అత్తకు కానీ ఆడబిడ్డలకు కానీ అమ్మకి కానీ నేను మంచిగా చేస్తాను. నాకు సినిమా ఛాన్స్ ఇస్తే నేను పోదామని కోరుకుంటాను. యాక్టింగ్ కూడా చేస్తా. చేసినా నన్ను సురేష్ సార్ కూడా ఒక సినిమాలో యాక్టింగ్ చేయించిండు. అది కూడా అలా కొంచెం యాక్టింగ్ కూడా చేసిన, అలా చెప్పిన. రైట్, థ్యాంక్ యూ పెద్దమ్మ, మీ టైం ఇచ్చినందుకు. ఇంత కష్టపడి చాలా ఇబ్బంది పడతా కూడా మీరు ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నారు, జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు. మీకు మంచి ఛాన్స్ వస్తుంది, మంచిగా మీ పిల్లలు కూడా బాగుంటారు, ఇంత మంచిగా జరిగింది. మా మనం టీవీ తరఫున కూడా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఇది మొత్తం మీద
ఖమ్మంలో ఉన్నటువంటి కమలమ్మ గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఆమె అంత బాగా పాటలు పాడుతుంది, మనం చూసాం కదా. చాలా పాటలు అనేవి ఇంకా బయటికి రాలేదు ఆమె. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మీటింగ్స్లో కావచ్చు, చాలా చోట్ల ఆమెని బతిలాడినా కూడా ఆమె వెళ్ళదు. కానీ ఆమె వెళ్ళిన ప్రోగ్రాంలు మాత్రం ఫుల్ సక్సెస్ అయ్యాయి. చాలామంది ఆమెకి అభిమానులు కూడా ఉన్నారు. లోకల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కమలమ్మ గారి పాటలు అంటే చాలా ఇష్టపడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనపడుతుంది. తను కష్టపడుతూ తన బిడ్డలను సాకటం, తమ కుటుంబ నేపథ్యం, రైతు వారీగా వాళ్ళు పడ్డ ఇబ్బందులు అవన్నీ తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుందని, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో తనకు ఒక ఛాన్స్ ఇవ్వమంటూ ఆమె కోరుకుంటుంది. తమకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా వదిలిపెట్టి ఖమ్మం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆమె తనలో ఉన్నటువంటి కళను, ఏదైతే సింగర్గా ఎదుగుదామన్న కళను ఆమె బయట పెట్టాలని చాలా ట్రై చేసినా కూడా కుటుంబ బాధ్యతల వల్ల తను ముందుకు రాలేకపోయింది. ఇప్పటికైనా ఒక ఛాన్స్ సినిమాల్లో కావచ్చు, సింగర్స్ కావచ్చు, ఒక ఛాన్స్ ఇస్తే తన యొక్క కళను ప్రదర్శిస్తా అని కమలమ్మ గారు అయితే మనతో చెప్తుంది. ఇక్కడ పరిస్థితి ఏమైనా పరిస్థితి కిరణ్ ఖమ్మం